చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్ మీద జరిగిన రాళ్ల దాడి కేసులో నిందితులు కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దర్యాప్తునికి తప్పనిసరిగా హాజరై అధికారులకు పూర్తిగా సహకరించాలని నిందితులను ఆదేశించింది. నిందితుల బెయిల్ షరతులను కింది కోర్టు నిర్ణయిస్తుందని తీర్పిచ్చింది. బాబు కాన్వాయ్ మీద దాడి ఘటనలో నిందితులైన కనిగంటి సజ్జనరావు మరొకరు తమ కస్టడీని సవాల్ చేసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే దాని న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా వాదన వినిపిస్తూ బాబు కాన్వాయ్పై నిందితులు ఉద్దేశపూర్వకంగా రాళ్లు రువ్వారని, ఆ దాడిలో భద్రతా సిబ్బంది తలకు గాయమయ్యాయని చెప్పారు. ఆరోపణల తీవ్ర దృష్ట్యా కింది కోర్టు నిందితులకు ఇచ్చిన బెయిల్ను హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ ఘటన లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్నందున నిందితులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరపు సిద్ధార్థ దవే వాదనలు వినిపిస్తూ ఈ కేసు దర్యాప్తులో 3 ఏళ్లుగా ఎట్లాంటి పురోగతి లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉద్దేశపూర్వకంగా ఈ దర్యాప్తును మళ్లీ తెరపైకి తెచ్చారని చెప్పారు. నిందితులు ఒక్కరోజు కూడా జైల్లో గడపలేదని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నందున వాళ్ళని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.